హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అన్నమాట. ఆకుకూరలు అండి. మా వారు ఆకుకూరలు తీసుకొచ్చారు. మెంతాకు, పాలాకు, చుక్కకూర, ఇవన్నీ ఆకుకూరలు తెచ్చారండి. పాలాకు మటుకు కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో మగ్గబెట్టేసి దాన్ని జ్యూస్ మాదిరిగా చేసి చపాతీ పిండిలో కలిపేసానండి. గ్రీన్ చపాతీ అంటే పిల్లలు తింటారు. పాలకూర చపాతీ చేస్తున్నాను. పాలకూర చపాతీలోకి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై చపాతీ. గ్రీన్ పిల్లలకి పాలకూర అట్లాంటివి తినాలంటే కొంచెం కష్టపడతారండి. అది ఇట్లా మనం చపాతీలో కలర్గా వేసినామంటే గ్రీన్ చపాతీ, తర్వాత బీట్రూట్ వేస్తే రెడ్ చపాతీ అట్లా తినేస్తారండి. అందుకని పాలకూర ఇట్లా చపాతీ పిండిలో వేసి కలిపేశాను. చపాతీ, పాలకూర, బెండకాయ ఫ్రై అన్నీ అయిపోయినాయండి. తినేసాము. ఇంకా జాజిపూలు అండి మా చెట్టుపై ఉదయం తీసాము. పూలు సాయంత్రం తీస్తే బాగుంటాయండి. ఉదయం తీసాక పూలన్నీ ఇచ్చినట్లు ఉన్నాయండి. ఆ పూలన్నీ తీసేసి మాల వేసానండి. మాల కట్టేశాను. తర్వాత మధ్యాహ్నం అన్నమాట ఉలవలు నానబెడుతున్నానండి. ఉలవలలో చిన్న రాళ్ళు ఉంటే ఏరి తీసేస్తున్నానండి. రాళ్ళు, గడ్డితనాలు అవన్నీ ఉంటే చిన్నవి తీసేస్తున్నాను. తీసేసి మనం నానబెట్టుకుంటే మేలండి. అలాగనే నానబెట్టి ఉడకబెట్టినామంటే రాళ్ళు పంట కింద పడతాయి. అందుకని ఉలవలు మాదిరే ఉంటాయండి రాళ్ళు. ఆ కలర్లోనే జాగ్రత్తగా తీసేసుకోవాలి మనం. రాళ్ళు తీసేసి ఇప్పుడు ఇంకా ఉలవలు నానబోస్తున్నానండి. చూడండి, రాళ్ళన్నీ ఏరి పక్కన పెట్టేశాను. ఇంకా ఉలవల్ని ఇప్పుడు నీళ్ళలో నానేస్తున్నాను. ఉలవలు నానితే మెత్తగా ఉడుకుతాయండి. ఉలవలు నానబెట్టాలి. ఉలవలన్నీ నానేసాయండి. ఇంక ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెడతానండి. ఉలవ గుగ్గుళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు అట్లా తినమంటే మా పిల్లలు తినకోకుండా ఉండారండి ఉలవ గుగ్గుళ్ళు. అందుకనేసి గుగ్గుళ్ళను అంటే సాల్ట్ వేయకోకుండా ఉడకబెట్టానండి. సాల్ట్ వేస్తే మామూలు ఉలవ గుగ్గుళ్ళు అయిపోతాయి. సాల్ట్ వేయకుండా ఉడకబెట్టాను. మెత్తగా ఉడికాయి. వాటిలో బెల్లము, ఉలవలు తింటారులే అనుకుంటే అట్లా కూడా ట్రై చేశాను. తినలేదు. తినకోకుంటే ఉలవలు ఇంకా బెల్లము, ఉలవలు పూర్ణం మాదిరిగా చేసి బచ్చాలు చేసినానండి. ఇంక అప్పుడు తిన్నారు స్వీట్గా. ఇక్కడ ఉలవల రసం అన్నమాట. ఉడకబెడితే మనకు నీళ్ళు వస్తాయి కదండి, అవన్నీ కింద పడేయకోకుండా మనం రసం చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. అందుకే అవి తీసి ఒక బాక్స్లో పెట్టేశాను. ఇక్కడ ఉలవలు, బెల్లం తింటున్నానండి నేను. మా పిల్లలు తినమంటే తినలేదు. అందుకని బచ్చాలు చేశాను. వీటిని గ్రైండ్ చేసేసి ఉలవలు, బెల్లము బచ్చాలు చేస్తున్నానండి. ఇక్కడ ఇవైతే బాగా తినేసినారు. ఏంది ఇది పూర్ణం, ఏం పూర్ణం, ఇది మామూలు లాగా లేదు, ఇది కలర్ వేరే ఉంది, చేంజ్ ఉంది అంటున్నారు. అయిపోయినాయండి బచ్చాలు. తినేసినారు ఉలవల బచ్చాలు. ఈ ఉలవల్ని మనం ఎన్ని విధాలుగైనా ట్రై చేసుకొని తినొచ్చండి. ఉలవ గుగ్గుళ్ళు కానీ, ఉలవలు, బెల్లం కానీ, పూర్ణం కానీ అట్లా రకరకాలుగా చేసుకొని తినేయచ్చు. వేడిగా ఉందండి. తింటున్నాను. టేస్ట్ కూడా బాగుందండి. మామూలు మన పూర్ణం బచ్చాల్లాగానే ఉన్నాయి. ఉలవ పూర్ణం అన్నమాట. ఇంకా బట్టలు నానేస్తున్నానండి. ఇక్కడ బట్టలన్నీ కొంచెం ఎక్కువ అయిపోయినాయి. అందుకు బట్టలు ఉతికేస్తున్నాను. ముందు 1 గంట సేపు నానబెడితే బాగా నానతాయండి. నానితే మనం ఉతకడానికి ఈజీగా అవుతాయి అన్నమాట. టబ్బులో కొన్ని పట్టాయండి, ఇంకా కొన్ని పట్టలేదు. అవన్నీ పక్కన పెట్టేశాను. ఇవి ఉతికిన తర్వాత అవి ఉతికేయచ్చని ఇప్పుడు టోటల్గా అన్నీ ఉతికేసానండి మొత్తము బట్టలన్నీ. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఆరేయాలి. కంఫర్ట్ వాటర్లో 5 నిమిషాలు పెడితే బాగా స్మెల్ బాగా వస్తాయండి. సాఫ్ట్ టచ్ వాటర్ అన్నమాట. కంఫర్టు, సాఫ్ట్ టచ్ అన్నీ స్మెల్ కోసమే అండి. ఒక్కోసారి డెటాల్ వాటర్ కూడా వేస్తాను. ఇవన్నీ బట్టలన్నీ నానేస్తున్నానండి. 5 నిమిషాలు కంఫర్ట్ వాటర్లో ఉన్నాయంటే మనకు స్మెల్ బాగుంటాయి. ఇప్పుడు తీసి బట్టలన్నీ ఆరేసేసానండి. బట్టలు ఉతకడమే పెద్ద పని అండి నాకు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఉతికేదండి నేను. రోజు ఉతకాలంటే కష్టమైపోతుంది. 2-3 రోజులకు ఒకసారి ఉతుకుతాను. ఇంకా బట్టలు ఉతకడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది బ్లౌజులు ఉన్నాయి, 5 బ్లౌజులు వేరే వాళ్ళవి. ఇవి స్టిచ్చింగ్ చేయాలనేసి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా 2 బ్లౌజులు కటింగ్ చేసేసానండి.
ఈ నషింగ్ కలరు అవి చుక్కలది రెండు ఒకటే కలర్ ఉన్నాయి, దారం ఒకటి సెట్ అవుతుందని ఈ రెండు తీసేసాను. బ్లౌజులు ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. ఈ రెండు బ్లౌజులు కటింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేయాలండి. స్టిచ్చింగ్ కూడా చేసేసానండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ పీస్లు అన్నమాట, ఏదానికి అవి జాయిన్ చేసేయాలా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు అవన్నీ కట్ చేశానండి. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాను. బ్లౌజు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉక్సులు, దారాలు, హెమ్మింగ్ అవన్నీ చేసేయాలండి. ఈరోజు వీడియో ఇదండి. ఇంకా 4 బ్లౌజులు ఉన్నాయండి, అవి కూడా స్టిచ్చింగ్ చేసేయాలి.